పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే పోటీ అని చెప్పారు. ఇక రాష్ట్రంలో హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే పోటీ అని చెప్పారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. నగరాభివృద్ధికి దేశ విదేశాలకు చెందిన కన్సల్టెన్సీ పనిచేస్తున్నాయని చెప్పారు. చాలా మంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని, ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణలో హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మలబార్ తయారీ యూనిట్ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. I wanted to assure every investor, we are there to support, we are there to give incentives and everything. You come and you invest, you can do your business. Telangana means business, Telangana means profit. Come and invest in Telangana, we are there to support. రాష్ట్రంలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని, 9% పైగా వృద్ధి సాధిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2025ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4200 దరఖాస్తులు వచ్చాయన్నారు. 15 రోజుల్లోనే 93% దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. Our intent is very, very clear. And our intent is to encourage the large-scale companies and also see that the SMEs also grow in tandem. That's how first ever after a decade we have come up with MSME policy of 2024 to encourage and to create a more vibrant ecosystem which can really help the big industries to grow along with the small industries. 750 కోట్లతో జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్లాంట్ నెలకొల్పింది మలబార్. ప్రత్యక్షంగా 2750 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 3.7 ఎకరాల్లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ యూనిట్ ప్రారంభించారు. ప్రతి ఏటా 10 టన్నుల గోల్డ్, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను తయారు చేయనున్నారు. మలబార్ యూనిట్లో ఏటా 180 టన్నుల బంగారం శుద్ధి కానుంది. గోల్డ్, వజ్రాలు, రత్నాలు, ప్లాటినం, అన్కట్ డైమండ్స్ నగరాలను తయారు చేయనున్నారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది సర్కార్. సాధ్యమైనంత త్వరగా నిర్మించాలని చూస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 2 చొప్పున నిర్మాణాలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే తొలుత ప్రకటించిన స్కూళ్లకు స్థలాల సేకరణ పూర్తయినందున ఇకపై 2వ విడత స్కూళ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు సీఎం. బిల్డింగ్ కోసం చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ నమూనాను పరిశీలించారు. ప్రతి యంగ్ ఇండియా స్కూల్పై జాతీయ జెండా ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణాల పురోగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం.